అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కొన్ని అమలు చేయనటువంటి అంశాలు, కొన్ని చేస్తున్న అంశాలు కూడా ఆ పార్టీ మేనిఫెస్టో లాగా వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిర్రో అవి చేస్తామని ఆ పత్రంలో చదివారు. కానీ ముందుగా ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు మనం ఉద్యమించాల్సి వచ్చింది, అయితే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఎక్కువ టైం పాలించింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత కొంత తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడిన అంశాలు చూస్తే చాలా అంశాల్లో కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఏం చేశారు అనే అంశాల మీదనే ఎక్కువ మాట్లాడుతూ తప్ప, జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడినట్టు, తోటి సభ్యుడు తను మాట్లాడినట్టు 9 ఎందుకు చేయలేరు, కాళేశ్వరం ఎందుకు చేసిర్రు అనే ముచ్చట కూడా ప్రస్తావించారు. వాళ్ళు ఒకవేళ 56 నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పటి నుంచి 2014 అంటే 1969లో ఒక ఉద్యమం, అలాగే 2001లో మలి ఉద్యమం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవైతే జరిగినాయో, ఒకవేళ కాంగ్రెస్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒకవేళ మంచిగా చూసినట్టుంటే అవి ఈ ఉద్యమమే రాకపోతుండే. అయితే చెన్నారెడ్డి గారి పీరియడ్లో కూడా టీపీఎస్ పేరు మీద చాలా బ్రహ్మాండంగా ప్రజల తీర్పు ఇచ్చినప్పటికి కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే వారిని, ఆ పార్టీని అంతా విచ్ఛిన్నం చేసి అప్పుడు కూడా ఉద్యమాన్ని చల్లబరిచిన విషయం కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే 2001లో కేసీఆర్ గారు అప్పటి టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కరెంటు విద్యుత్ ఛార్జీల మీద ఎప్పుడైతే రేట్లు పెంచిర్రో, బషీర్బాగులో ఏదైతే కాల్పులు జరిగినాయో, దాని తర్వాత మా రాష్ట్రం మాకు ఉండకపోతే ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటుందనే ఉద్దేశించి మాత్రం అప్పుడు ఉద్యమం స్టార్ట్ చేశారు. సరే, 69 నుంచి కూడా రకరకాల విభాగాలు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చాలామంది కూడా తెలంగాణ రావాలనే ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉండే. మధ్యలో ఇంద్రారెడ్డి లాంటి కావచ్చు, ఇంకా చాలామంది ఒకరు చేసిరని ముందు చేసిరు. కానీ 2001 తర్వాత కేసీఆర్ గారు ప్రజాస్వామ్య పంతాలో అయితేనే తెలంగాణ వస్తుంది, అసలు తెలంగాణ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆంధ్రకు తెలంగాణకు ఏదైతే డీవియేషన్ చూసిర్రో, ఇంతకుముందు అన్నారు అప్పుడు అప్పులు చేయలేరు, అప్పుడు ముఖ్యమంత్రులు అది చేయలేరు, ఇది చేయలేరు అని చెప్తారు. కేసీఆర్ గారు వచ్చినాకనే అప్పులు చేసిరు అనేది అదొక భాగం. అయితే 2001 కన్నా ముందు తెలంగాణను ఎంత ఘోరంగా చూసిరు. 2001లో ఉద్యమం స్టార్ట్ అయినాక, మలి ఉద్యమం స్టార్ట్ అయినాక 2014లో కూడా ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పుట్టిన మరుక్షణమే ఒక 2 నెలల్లోనే ఆగమేఘాల మీద చంద్రబాబు పోయి మన దేవాదుల ఎత్తిపోతల, అప్పటిదాకా ఎవరు అడగని అంశాన్ని ఎత్తిపోతల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది, మీకు కూడా తెలుసు. సరే, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుతోటి కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రపతి గారి ద్వారా కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అయితే అప్పుడే ఇస్తే ఆ నష్టం ఏదైతే 2004 నుంచి 2014లో జరిగిన ఏదైతే నష్టం ఉందో అది చాలా వరకు తగ్గుతుండే, మన రాష్ట్రం కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉండే. కానీ అప్పటికి కూడా మళ్ళీ ఆంధ్ర పాలకుల ఏదైతే పెత్తనం ఉందో ఆ పార్టీలో వాళ్ళు మేనేజ్ చేయడం వల్ల మరొకసారి కూడా కామన్ మినిమం ప్రోగ్రాంలో ఇచ్చినప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది మళ్ళీ వెనక్కు పోయింది. ఆ విషయం కూడా మీకు తెలుసు. కేసీఆర్ గారి గురించి
కొందరు మంచి మాట్లాడతారు, కొందరు చెడు మాట్లాడతారు. సరే, వాళ్ళ వాళ్ళ రాజకీయ ఆలోచనలు, వాళ్ళ దృక్పథం నేనేం మాట్లాడలేను దానికి. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఒక పదవిని ఒక మామూలు ఒక గడ్డిపోసగానే తను త్యజించి మాత్రమే ఉద్యమం చేసిండు. ఆ రాజీనామాల బాటలోనే ప్రజలలో ఒక రకమైన ఉత్ప్రేరకంలాగా చేసిరు. తర్వాత 2009లో ఎప్పుడైతే కేసీఆర్ గారు అమర నిరాహార దీక్షకు పోయిండో అప్పుడు నేను వారి పొలిటికల్ సెక్రటరీగా ఉంటుంటి. అప్పుడు పోయినప్పుడు ఆ 15 రోజులు జరిగిన సంఘటనలు, ఉస్మానియా అండ్ కాకతీయ కాలేజీలలో విద్యార్థుల విశ్వరూపము, కోదండరాం లాంటి వాళ్ళు అప్పుడు ఉద్యమంలో వారి సంస్థ ద్వారా కూడా రకరకాల ఉద్యమాలు నడుస్తున్న క్రమంలో తర్వాత జేఏసీ సారెంబడ నేను జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, ఆ రోజు జేఏసీ పెట్టడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇవన్నీ ముందు జరిగిన అంశాలు. మా పెద్దలు జీవన్ రెడ్డి గారు అప్పుడే చేసే ఉండే తుమ్మిడి అట్టండి 2000 డోంట్ నో సబ్జెక్ట్ టు కరెక్షన్ 2006-07లో ప్రాణహిత చేవెళ్ళని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి అప్పటి నుంచి 2014కు ఉన్నది ఎవరయ్యా? కాంగ్రెస్ పార్టీ. మరి ఏం చేసిరు? కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు కట్టిండని మాట్లాడుతున్నారు తప్ప ఆ 8-9 సంవత్సరాల్లో మీరేం చేసిరు అనేది మాట్లాడతలేరు. అది అలవి కాని ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలను ఒక మభ్యపరిస్థితికి ఇది అయిపోతుంది, ప్రాణహిత చేవేళ మీకు వస్తున్నది అని చెప్పడం. ఇంకోటి పోతిరెడ్డిపాడు ముచ్చట కూడా మాట్లాడారు. పోతిరెడ్డిపాడుకు అంకురార్పణ ఎవరు జరిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే. దానన్నిటి కూడా కేసీఆర్ఏ బాధ్యుడు. కృష్ణా జలాలు కోల్పోవటంలో కేసీఆర్ఏ బాధ్యుడు, గోదావరి జలాల్లో కూడా కేసీఆర్ బాధ్యుడు అని మాట్లాడుతారు తప్ప కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, తెలంగాణను ప్రేమించగలిగిన వ్యక్తి ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా మేము శిరస్సు వంచి దండం పెడతాం తప్ప మిగిలిన పార్టీల్లో చాలామందికి ముఖ్య నాయకులు, నేను సెకండ్ స్థాయి నాయకుల గురించి నేను మాట్లాడతలేను, ఎవరైతే మేనేజ్మెంట్ చేయగల నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ రకరకాల ప్రాంతాల నాయకుల మీద అభిమానంతో ఉండుడికే మన రాష్ట్రం ఇట్లా పడ్డది. బట్ కేసీఆర్ గారికి వచ్చేసరికి కేసీఆర్ గారు వారి ఆత్మ మొత్తం తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రాంత అభివృద్ధి మాత్రమే అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అయితే ఇంతకుముందు తుమ్మిడట్టి గురించి మన పెద్దలు మాట్లాడారు. మరి 2007 నుంచి 14 మధ్యలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే, మరి అప్పుడు చేయలేరు. అలాగే విద్యుత్ విషయం, తెలంగాణ రాష్ట్రం రాకముందున్న పరిస్థితి కూడా ఓసారి మనందరూ కూడా కళ్ళల్లో మెదలాల్సిన అవసరం ఉంది. నేను మా ఊర్లో, సొంత ఊర్లో ఒక రైతు, కుర్మదుర్గయ్య అనే రైతు చనిపోతే ఎందుకు చనిపోయిండయ్యా అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే మా దగ్గర ఆ కాలంలోనే 80,000 రూపాయలు లంచం ఇస్తే తప్ప ట్రాన్స్ఫార్మర్ రాని పరిస్థితి. అది ఒకటే పోల్ మీద సింగిల్ లైన్లో జనరల్గా 2-3 ఫీడర్స్ ఉంటాయి, కానీ ఒకటే ఫీడర్లో 52 మోటార్ కాడ ఈతని వ్యక్తి ఏదో డబ్బులు కొనుకొచ్చి పెడితే అది మళ్ళీ బోర్ వేసిండు, మోటార్ వేసిండు, మళ్ళీ 2 సార్లు కాలిపోయింది. ఆయనతో అదే చెట్టుకు ఊరేసుకున్నాడు. అప్పుడే నేను చెప్పిన విద్యుత్ కొరకు రైతాత్మ, అప్పుడు నేను మాట్లాడినా అప్పుడు వచ్చిన ప్రభుత్వ పెద్దలతోటి. ఆంధ్రాలోనేమో మీరు మీ ప్రభుత్వ డబ్బులతోటి, ప్రజల డబ్బులతోటి ప్రాజెక్టు కట్టి నిలిస్తారు, తెలంగాణలో ఇచ్చే కరెంటుకు మాత్రం మేము డబ్బులు కట్టాలి, మేము మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ ఎక్కడ అన్యాయం అని కూడా నేను చర్చ. ఒక్క నిమిషం మంత్రి గారు, మీరు మాట్లాడుతున్నారు కదా కరెంటు విషయంలో అప్పుడున్న గవర్నమెంట్ను అన్నారు. మీరు ఏ గవర్నమెంట్ ఏ ఇయర్లో? అంతకుముందు అంటే టీడీపీ ఉంది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. మీరు ఏ ఇయర్ దాని గురించి మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఎలక్ట్రిసిటీని నిర్లక్ష్యం చేసింది. అప్పుడు ఆత్మహత్యలు అయినాయి, రైతులు పంటలు పండక చాలా నష్టపోయారు. ఆ సమయంలో అవి జరిగినాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు సింగిల్ ట్రాన్స్ఫారమ్స్ పెట్టి ప్రతి పోల్కు కూడా సింగిల్ ట్రాన్స్ఫారం పెట్టి రైతులకు ఒక ట్రాన్స్ఫారం కాలిపోగానే ఆల్టర్నేటివ్గా వెంటనే వితిన్ ద 1 డేలో మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమం ఆయన పెట్టారు. ఆయన వచ్చిన తర్వాతనైతే ఇటువంటివి జరగలేదు. వారు మాట్లాడే దాన్ని బట్టి రికార్డ్స్లోకి ఎట్లా వెళ్తుంది అని అంటే
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వెళ్తుంది. కాబట్టి వారిని నేను ఆ క్లారిటీ అడుగుతున్నా, ఇయర్ కరెక్ట్గా చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే గత టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ 2014 కన్నా ముందున్న ఉమ్మడి రాష్ట్ర పాలకుల చేతిలో తెలంగాణ మోసపోయింది, మనకు ప్రియారిటీస్ ఇవ్వలేరని చెప్పే ఉద్దేశం మాత్రమే. అది పాయింట్. మీ పార్టీ మా పార్టీ అని కాదు, వాళ్ళందరూ నేను అనేది ఉమ్మడి లేస్ మీ సురేఖ అక్క కూడా మా మంత్రే, దానికి ఏముంది. కానీ అట్లా పాయింట్ కాదు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ముచ్చట మాట్లాడతా, నేను దాన్ని తప్పట్టట్లేదు, నేను దాని గురించి మాట్లాడతలే. నేను తెలంగాణ వెనుకపడ్డడానికి గల అప్పటి ఉమ్మడి పాలకుల మనకు అమ్మ నేనేమంటున్నా మేడం, నేను ఒకటే మాట్లాడుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో ఇట్లాంటి సమస్యలు వచ్చి నుండే, దాని కొరకే తెలంగాణ ప్రజలు బాగా ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్తున్నా. మీరు చెప్తుంది కూడా నేను మాట్లాడతా మేడం నన్ను మాట్లాడనీయండి దయచేసి. మేడం నేను అది కూడా మాట్లాడతా. నేను మాట్లాడతా మేడం, నేను మాట్లాడతా సార్. 2 సంవత్సరాలు చేసిన అంటే తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు ఉన్నది సార్. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ 9 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపి అప్పటి ప్రభుత్వము అని అంటే అప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన రైతుల విషయంలో వేరేలాగుంది, రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతుల విషయంలో పాలన వేరేలాగుంది. పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. పూర్తిగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీంతో మేము ఏకీభవిస్తలేం సార్. అది కరెక్ట్గా తను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మాట్లాడుతున్నారో పర్టికులర్గా మాట్లాడి రికార్డ్స్లోకి వెళ్ళాలి. అప్పటి ప్రభుత్వాలు అనేటువంటి మాట తెచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రికార్డ్ అవుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దయచేసి ఆ ఉమ్మడి పాలకులు అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు. కేసీఆర్ గారికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, మనకు సబ్సిడీ తోటి విత్తనాలు ఇచ్చారు, మనకు పెస్టిసైడ్స్ ఇచ్చారు, రైతులకు బీమా కల్పించారు, పంటలకు బీమా కల్పించారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు రైతుల విషయంలో చేశారు. ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు మొదలు పెట్టకపోతే ఆయనను ప్రతిసారి కూడా ఒకటే మాట అనేడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, రైతులకు ప్రాజెక్టులు అనేటివి మనకు శాశ్వతంగా నిలిచిపోతాయని. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ప్రాజెక్టులు మొదలు పెడితే దాన్ని కూడా వాళ్ళు తప్పుపడితే తప్పేం లేదు అధ్యక్ష, అది పార్షాలిటీ చూపించారనేటువంటి మాట మాట్లాడు. దాని విషయం కాకుండా ఏదైతే ఇప్పుడు తను మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో అనేటువంటి మాటలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 2 ప్రభుత్వాలను డివియేట్ చేసి ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పమనేది ఆ రికార్డ్స్లోకి ఆ విధంగా వెళ్ళాలనేది నా యొక్క కోరిక. వారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేర్లు చెప్పొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వాలు కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ మీద సీతకన్ను వేసినవి. అందుకొరకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా సరే అది 2009 నుంచి 14 మధ్యలో చాలా తీవ్ర రూపమైన ఉద్యమం, సకల జనుల సమ్మె, ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి? అప్పటి పాలకుల కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న పాలకుల నిర్లక్ష్య వైఖరితోటే ప్రజలలో ఒక రకమైన అలజడి వచ్చుడికే తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పనికి నేను చెప్తున్నా. నేను ఒక నాయకుని విమర్శిస్తలేను. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల అందరూ కూడా ముఖ్యమంత్రులు వాళ్ళే కాబట్టి అప్పుడున్న మంత్రులు ఎవరైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రిదే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికే ఆ ముచ్చట వెళ్తుంది. అమ్మ ఒకటి మీరు ఏదైతే అంటున్నారో ప్రాణహిత చేవెళ్ళే అన్నారు, తుమ్మిడి అట్టు అన్నారు. మరి 2007 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి ఎందుకు కట్టలేరు? ఎక్కడైనా ఒక రిజర్వాయర్ కట్టిర్రా, ఒక దగ్గరికన్నా లిఫ్ట్ చేసిర్రా, ఎక్కడికన్నా నీళ్ళు ఇచ్చిర్రా? జర్రంత దూరమే ఉంది ఎల్లంపల్లి మేడం. దేవాదుల కూడా చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో
2 జిల్లా పరిషత్తులు, 85 ఎంపీపీలు, 90 జడ్పీటీసీలు గెలిచిన తర్వాతనే ఈ కదలికలు జరిగినాయి. ఇది వాస్తవం. తప్ప అంటే ఎట్లా? మీరు ఒకవేళ తప్ప అనుకుంటే మీకు సంబంధించిన టైం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి అమ్మ, నేను కాదంటలే. ఇప్పటిదాకా మీరు వాళ్ళు మాట్లాడుతుంటే మమ్మల్ని రన్నింగ్ కామెంటరీ చేయకమన్నారు, మేము ఊరుకున్నాం. మీరు అమ్మాయి ఉన్నది ఉన్నట్టు గవర్నర్ స్పీచే లేదండి. ఉన్నది ఉన్నట్టు గవర్నర్ స్పీచే లేదు. అరే సార్ మేడం, మధుగారు కూర్చోండి. నేను అరే నన్ను మాట్లాడిస్తారా మాట్లాడిరా మరి చెప్పు. మీరు అరే గమ్మతూరు మీకు ఇప్పుడు మేము తప్పు మాట్లాడితే మీరు తర్వాత మీరు తప్పు మాట్లాడి నేను చెప్పండి. ఇప్పుడు గవర్నర్ స్పీచ్లో చాలా తప్పులున్నాయి మేము చెప్తున్నాం. మేము నిజమే ఇచ్చినామంటే మేము ఎట్లా చెప్పాలి? మా మాట కూడా మీరు అరే ఇప్పుడు ఒక కేసు ఉంటుందమ్మా, కింది జడ్జి ఏమో కేసు వీడు దోషి అంటాడు, పైకోత నిర్దోషి అంటాడు. వాళ్ళ చూసే పద్ధతి, ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉంటుంది తప్ప మీకు నిజం కావచ్చు, మాకు తప్పు కావచ్చు. రైట్, నేను అదే అంటున్నాను. అయితే అప్పటి నేను తెలంగాణ రాష్ట్రంకు ముందు జరిగిన ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అన్న కాడికెళ్ళి తీసుకొస్తాను. నేను చెప్పేది అది. అప్పుడు కూడా చెప్తున్నాను మరొకసారి మేడం, మీరు ఉమ్మడి రాష్ట్ర అప్పటి పాలకుల ఓకే సార్, వాళ్ళు నాకు మాట్లాడుతారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఉమ్మడి రాష్ట్ర అప్పటి పాలకుల పెత్తనంలో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రజల్లో అలజడైంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ అదొక పతాక స్థాయికి 2009-14లో వెళ్ళింది కాబట్టే ఆ రాష్ట్రం ఒకవేళ కాంగ్రెస్ మేము ఇచ్చినామని కూడా అంటుండొచ్చు, బట్ 2004లోనే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి 6 పాయింట్లు ఏవైతే చేసిర్రో రాష్ట్రపతి గారు కూడా, ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఉమ్మడి పార్లమెంట్లో మాట్లాడి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పినప్పటికీ 2014 నుంచి 2004 నుంచి 14 వరకు ఆ జాప్యం కావడం వల్ల తెలంగాణకి ఇంకా చాలా నష్టం జరిగింది. ఒకవేళ 10 ఏళ్ల ముందే రాష్ట్రం ఏర్పడి ఉంటే ఇక్కడ పాలకులు, ప్రజలు అందరు కూడా మంచిగా ఉంటుండే అనేది నేను చెప్పే ఉద్దేశం. తప్ప ఒప్ప అన్నది రైట్. ఇంకోటి ప్రాణహిత చేవల విషయంలో కూడా తుమ్మిడెట్టి మీరు కాళేశ్వరం ఎందుకు కట్టిరు అంటారు. మీరు ఒకవేళ తుమ్మిడెట్టినే ఆ 10 ఏళ్లలో ఆ 8 ఏళ్లలో కట్టి ఉంటే కాళేశ్వరం కట్టాల్సిన అవసరం వచ్చునా రాదా అది వేరే విషయం. ఇంకోటి ఇరిగేషన్ విషయంలో ఈ మాటికి కేసీఆర్ గారి మీద, ఆ ప్రభుత్వం మీద బాగా నిందలేస్తారు. అసలు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు బయట ఎక్కడనో మాట్లాడుతూ లక్షల కోట్ల దోపిడీ జరిగింది కాళేశ్వరంలో. అసలు కాళేశ్వరం ఎస్టిమేట్ ఎంత, కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులు ఎన్ని, కాళేశ్వరంలో ఉన్న ఎత్తిపోతలు ఎన్ని, కాళేశ్వరంలో ఉన్న భూగర్భ పంపింగ్ ఏంటి, అన్నిటికి కలిస్తే అయిన అమౌంట్నే మొత్తం ఒక ఎస్టిమేటు 1 లక్ష రూపాయలు అయితే 1 లక్ష కూడా దోపిడీ అయిందంటే ఇదేమర్థం? ఒక నాయకుడు, ఒక పాలకుడు మాట్లాడే పద్ధతి అయితే కాదు. ప్రజలకు మాటికి అబద్ధాలు చెప్పుకుంటా 1 లక్ష కోట్ల రూపాయలు మీరు చెప్తున్నట్టు కాళేశ్వరంకి అయిందనుకో, అయితే 1 లక్ష కోట్లకు 1 లక్ష కోట్లు మొత్తం దొబ్బి తిన్నారన్నట్టే మాట్లాడుతున్నారు. ఇదెక్కడ పరిస్థితి అయ్యే? రైట్, మీరు చెప్పండి. రైట్, మీరు అంటే ఇప్పుడు మీరు చేసేది కూడా అదే చేస్తారు కదా. 60 ఏళ్ళ నుంచి కూడా మీరు అదే చేశారు కదా. అరే మీరు ఏం మాట్లాడతారండి? మీరు 60 ఏళ్ళ నుంచి చేసింది అదేనా? అరే మీరు నిన్న సాయంత్రం మాట్లాడిన మాటనే నేను కోట్ చేస్తున్నా. ఇయాలని కూడా కాళేశ్వరం అని మాట్లాడుతున్నారు సార్. కాళేశ్వరంలో ఉన్న రకరకాల దశలలో ఒక దశలో ఒక ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టులో 2, 3 పిల్లర్లు కుంగినాయన్న దాని మీదనే మొత్తం ప్రాజెక్టే విఫలమని చెప్పేసి మీరు తీసుకుపోయి గోదావరిని తీసుకుపోయి పోలవరం అవతలకి నీళ్ళు ఇస్తున్నారు. అప్పుడేమవునావమ్మా ఈ మధ్య 4 కూలిపోయినాయి. మీరు 4 కూలిపోయినాయి, మళ్ళీ అవన్నీ కూడా తీయాల్సి వస్తుంది. ముచ్చట నేను మాట్లాడతలేం కదా. ప్రతి ప్రభుత్వంలో ఏ పాలకుడు కూడా వాళ్ళు చేసే పని చెడు కావాలని ఎవడు కోరడు. మేము అనేది కూడా గదే. ఏ పాలకుడు చెడు కావాలని కోరడు. అక్కడ ఉన్న పరిస్థితులు మంచి చెడులను బట్టి కొన్ని నష్టాలు జరుగుతాయి. దానికి మొత్తం ప్రభుత్వాన్నే ఆపాదించడం. ఇప్పుడు ఒక ఆర్డీఓ తప్పు చేసినా ఈ ముఖ్యమంత్రి తప్పు, ఒక సబ్ కలెక్టర్ చేసిన ఉమ్మడి మన కలెక్టర్ సీఎంఏ తప్పు,
ఎట్లా ఉంటుందమ్మా మాట్లాడితే? అయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి కాళేశ్వరంలో నంబర్ ఆఫ్ ఆయకట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, లేకపోతే అట్లా రకరకాలు ఉన్నాయి, మిడ్ మానేరు కావచ్చు, లేదా పోచంపాడుకు బ్యాక్ వాటర్ ద్వారా మళ్ళీ పునరుజ్జీవ పథకం కావచ్చు. ఈ అన్ని విషయాల్లో కాళేశ్వరం ఒక అది కాకుండా మన హల్దీవాగ్ కావచ్చు, లేకపోతే ఇట్లా రకరకాల వాగులలో కూడా చెక్ డ్యామ్లు కట్టడం, ఆ కట్టడం వల్ల దాంట్లో నీళ్లు పంపింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు ఉండడం వల్ల అన్ని బోర్లు కూడా సస్యశ్యామలంగా రైతులకు బెనిఫిట్ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి కాళేశ్వరంను బూచిగా పెట్టుకొని దేంట్లో కూడా లిఫ్ట్ చేయకుండా, సుందిల్లా దాంట్లో లిఫ్ట్ చేయకుండా కేవలం ఆ నీళ్లు మాత్రమే, పోచంపాడు ఓవర్ఫ్లో అయిన వాటర్ మాత్రమే, శ్రీరామ్ సాగర్ నుంచి ఓవర్ఫ్లో అయిన ఎల్లంపల్లికి వెళ్ళే వచ్చే వాటర్ తోటే ఇవాళ ఇన్ని లక్షల ఎకరాలు అన్ని లక్షల ఎకరాలు అని చెప్తారు. మీరు జనవరిలో ఉన్న వాటర్ టేబుల్ ఏంది, ఇవాళ ఉన్న వాటర్ టేబుల్ ఏంది? కేవలం మీరు వాగులల్లో చెర్లల్లో నీళ్లు నింపకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ గణనీయంగా పోతుంది. ఇవాళ మార్చి 13, మీరు మార్చి 31 కల్లా మళ్ళోసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఉన్న బోర్లు కూడా ఫెయిల్ అయితే ఎవరం కూడా చెడు కోరం. రైతులు ఈ 10 ఏళ్లలో మంచిగా పంటలు పడినాయి, ఈ సంవత్సరం కూడా పండుతాయి అనుకొని వాళ్ళు అయితే విస్తీర్ణం చేసిర్రో దానికి ప్రభుత్వం ఆ లిఫ్ట్లు ధర్నా చేస్తే కానీ మోటార్ స్విచ్లు ఆన్ చేస్తలేరు. మీకు కూడా తెలుసు. O&M మెయింటెనెన్స్కు, ఆపరేషన్ మెయింటెనెన్స్ దేవాదుల కాడ 35 రోజులు జీతాలు ఇస్తలేరని ధర్నా చేసి అందరు బంద్ చేసుకురు. మీ సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా జనగామ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, అక్కడ ధర్నా చేసిరు. మంత్రి గారికి కూడా తెలుసు అక్కడ ఏరియాలో ఏం జరిగిందన్నది. అది ఎప్పటిదప్పుడు నీళ్ళు వదులుతుంటేనే గ్రౌండ్ వాటర్ పడిపోకుండా ఉంటుంది. ఒకసారి కిందికి పోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఇస్తే కూడా మళ్ళీ గ్రౌండ్ వాటర్ పెరగాలంటే చాలా కష్టమవుతుంది. నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను. నేను నా సొంతంగా ఇప్పుడు నేను ఒక లీడర్గా ఉన్నా, నేను ఇప్పటికీ 50 ఎకరాలు నా సొంతంగా నేనే వ్యవసాయం చేసుకుంటా. దాంట్లో ఉన్న ఇబ్బందులు చెప్తున్నాను కాబట్టి ఈ విషయం తప్ప ఈ ప్రభుత్వంకు రైతుల విషయంలో చాలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ఆలోచనలు లేవు. ఎప్పుడైతే ఎవరైనా ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళు అదైతే లేరు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మా మెదక్ జిల్లాలో వనదుర్గ ఏడుపాయల ప్రాజెక్ట్ ఉంది సార్. సింగూరు నుంచి 2014 కన్నా ముందు సింగూరు మొత్తం మెట్రో వాటర్ వర్క్స్కి అప్పచెప్పారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అట్లా కుదరదు, మనకు ఇక్కడ వాటర్ హైదరాబాద్ తీసుకుందాం, అది కేవలం మెదక్ జిల్లా అండ్ నిజాం సాగర్కు మాత్రమే దాన్ని చేద్దామని ఇరిగేషన్కు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మెట్రో వాటర్స్ కప్పారు. మా గన్పూర్ ఆయనకట్లో 35,000 ఎకరాలు ఈ కెనాల్స్ ద్వారా వారతాయి. దానికి 3 TMCల వాటర్ అలొకేషన్ ఉంటుంది. ఈసారి వీళ్ళు 2 TMCలకే లెటర్ ఇచ్చారు. అందరు రైతులు పంటలు వేసుకున్నారు. మరి 2 TMCల తర్వాత మళ్ళీ రైతులు రోడ్ల మీకు రావాల్సిందే కదా. అప్పటి వరకు మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఏమంటారు, మాకు ఇయ్యలేరు, 2 ఇచ్చారు, మీరు ఎందుకు వేసుకున్నారని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎవడు నష్టం జరుగుతారు? దాంట్లో పూర్తి అవగాహన లేకుండా అట్లా ఆర్డర్స్ ఇచ్చుడు ఎందుకు, రైతులను రోడ్ల మీదకి వచ్చుడు ఎందుకు అనేది నా ఉద్దేశం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నేను ఇరిగేషన్లోకి వచ్చిన కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మనకు తెలియదా? కోదండరామ్ సార్ సాక్షుడు కాదా? ఎన్ని జాల పోయి కరెంటు ధర్నాల్లో కూర్చున్నాం, ఎన్ని జాలల్లో పొలాల కాడ రైతుల కాడ యూరియా చెప్పుల కాడ స్టాండ్లు పెట్టి పోలీస్ స్టేషన్ల మనసంచులు వంచిన విషయం వాస్తవం కాదా? ఇట్లాంటివి ఉన్నాయి. మీరు ఇచ్చిరన్న మరి మేము చెప్తే కోదండరామ్ సార్ నేను పక్క కూర్చుంటే సార్కి ఏమి ఇస్తామన్నాము, సార్ ఏం తీసుకోలేడు కూడా నేను చెప్తా. మరి అవన్నీ ఎందుకమ్మా? నేను మళ్ళా మీరు అడిగితే చెప్తా కానీ కోదండరామ్ సార్కు సార్ ఏమి ఇస్తానో మా ఇద్దరికి తెలుసు. అరే మరి ఇట్లా అంటే నేను ఒక పొలిటికల్ సెక్రటరీ కేసీఆర్గా వారికి ఏమేమి ఇస్తామన్నారో నాకు తెలియదా? మీరు రన్నింగ్ కామెంటరీ ప్రతిపక్షాల నుంచి రావాలి మేడం, మీరు అధికార పక్షం నుంచి వస్తే ఎట్లా? అయితే అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేదో తెలుసు. మంచినీళ్ళు సరిగా రాకపోవు, సాగునీరు సరిగా రాకపోవు,
పవర్ ప్రాబ్లం ఉంటుండే. మనం అప్పుడు ఇండస్ట్రియలిస్ట్ అని ఎంతమంది ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మెయిన్ రోడ్ల పొంటి మనం ఫుట్పాత్ ఎంబడ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఆ జనరేటర్ల వాసనకి ఎంత ఘోరం ఉంటుండో కూడా మీ అందరికీ కూడా మళ్ళీసారి గుర్తు చేయదలుచుకున్నాను. అయితే సాగునీరు విషయము ఇట్లా ఉంది, వాళ్ళు సరిగ్గా చూస్తలేరు. రెండో విషయం మంచినీళ్ళు. మా ఫ్లాట్లో నేను బేగంపేటలో ఉంటా సార్, ఫిబ్రవరిలోనే ట్యాంకర్లు కొనుడు స్టార్ట్ చేసినాం. నీళ్ళు వస్తలేవు. ఏమంటే గింతే ఇస్తామంటుండు. ఇంకా ఘోరం ఏంటంటే నేను తిట్టిన సార్ మహేష్ గారు, అతను ఏమంటే 3 బిందెల కన్నా ఎక్కువ ఇయ్యారు సార్ నీళ్ళు, మంచినీళ్ళు, మీరు అన్నిటికీ వాడుకుంటారు, ఎట్లా ఇస్తారనబట్టే. ఇక మేము ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం చూడలేం, 10 ఏళ్ళు సంసారం చేయలేం. ఇప్పుడు వచ్చిన ఒక ఎంప్లాయ్ ఇన్నే బిందెలు ఇస్తామనబట్టే ఏం చెప్తాం సార్? మేము చెప్పేది చెప్తాం. ప్రజలలో ఏ హీట్ పెరగాలనో అది పెరుగుతుంది. మీరు పోయి చూడండి, దాన్ని సరి చేసుకోండి, మంచి జరుగుతుంది. సరి చేసుకోకుంటే మీరు పొలిటికల్ లీడర్లు తప్పులు చెప్తారు అనుకుంటే అది అనుభవిస్తారు. అది 100% అది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో ఇది జరిగింది. మంచినీళ్ళ విషయంలో కూడా వీళ్ళు సరిగా పట్టించుకుంటలేరు. వీళ్ళు చెప్పింది సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఏమి ఉద్యోగాలు ఇవ్వలేరని వీళ్ళు మాట్లాడుతారు. వీలే కదా సార్ అశోక్ నగర్లో పోయి ఆ నిరుద్యోగులను రెచ్చగొట్టిన విషయాలు మనకు తెలుసు. ఎంతమంది కోర్టు కేసులు వేసి స్టేలు తీసుకొని ఆపిన విషయాలు మనకు తెలుసు. ప్రజలందరికీ తెలుసు సార్. ఇవాళ వీళ్ళు ఎవరైతే రెచ్చగొట్టినా ఆ నిరుద్యోగులే మళ్ళీ మాకు ఇస్తలేరని అశోక్ నగర్లో కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతురు అని మాట్లాడతారు. అంతకుముందు ఓళ్ళు చేసిరా ఈ రెచ్చగొట్టి అలవాటు చేసింది మీరే కదా, ఆ ప్రభుత్వం అంటే ఆ పార్టీయే కదా. ఇలా 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఎవడో నవ్వుతాడు కదా సార్. ఇవన్నీ నోటిఫికేషన్లు ఎప్పుడు పడ్డాయి? రైట్, మీరు రిజల్ట్ ఇచ్చిర్రు, నియామక పత్రాలు ఇచ్చిర్రు, రైట్, మేము కాదనట్లేదు. 2, అంతకుముందు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చిన విషయం చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అయితే గ్లోబల్స్ ప్రచారం నమ్ముకురు. వీళ్ళ నాయకునికేమో వాళ్ళ అసలు నాయకుడు గ్లోబల్స్ ప్రచారంలో దిట్ట. అవే ఈడ కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తారు. చెప్పిందే చెప్పుడు కాబట్టి ప్రజలు నమ్ముతారని. ప్రజలు కొంతవరకు దాన్ని నమ్ముతారు. ఆడికెళ్ళి అసలు విషయం గ్రహిస్తారు. అప్పుడు వాళ్ళకే ఇబ్బందులు అవుతుంది తప్పు. వీళ్ళు నిన్న కూడా ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో అప్పటి ప్రభుత్వంది. వీళ్ళు కరెక్ట్గా ఇచ్చిర్రు అంటే ఒక 10,000 ఉద్యోగాలకు ఇచ్చిర్రు. వీళ్ళు ఏం చెప్పారు సార్? సంవత్సరంకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. సంవత్సరంకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నోళ్ళు ఇప్పుడు ఇలా 15 నెలలు అయింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అమ్మా? సంవత్సరంకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎక్కడికి పోయినాయి సార్? సంవత్సరంకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సార్. వీళ్ళు సార్ వీళ్ళు చెప్పేది వీళ్ళు పక్కా అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన కూర్చోమని సార్, మంత్రి అంటే వేరు, గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్. సభ్యుడు ఎవరు సార్ మాట్లాడి? కూర్చోండి. అయితే వీళ్ళు సంవత్సరంకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరా అమ్ముకునే పరిస్థితి మీకు మళ్ళా మాట్లాడతారు. మీరు వీళ్ళు ఎవరు సార్? వాళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళ దగ్గర మెయిన్ స్పీకర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర మినిస్టర్ గారు మధు గారు కూర్చోండి. కోటిరెడ్డి గారు దయచేసి కూర్చోండి. దయచేసి వీళ్ళు సంవత్సరంకు 2 వెంకట్ అరే దయచేసి సార్ వెంకట్ గారు కూర్చోండి. చైర్మన్ గారు ఒక్క నిమిషం. ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారు మాట్లాడిండు, మహేష్ గారు మాట్లాడిండు. ఒక స్పీకర్ మాట్లాడేటప్పుడు డోంట్ డిస్టర్బ్. రన్నింగ్ కామెంటరీ ఇట్ ఇస్ నాట్ గుడ్. ఇది పెద్దల సభ, కొంచెం గౌరవంగా ఉండండి అందరు. చిన్నపిల్లల లెక్క లేచి ఈ ప్రభుత్వం వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేడం ఏమన్నా కానివ్వండి,
మళ్ళీ మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మీరు కౌంటర్ చేయదలుచుకుంటే మీరు లేచి మాట్లాడుతారు, మీకు అవకాశం ఇస్తాం. యాజ్ ఎ మినిస్టర్ యూ గాట్ ఏ ప్రివిలేజ్. కానీ దయచేసి మధ్య మధ్య మాట్లాడకండి. మీరు మధ్య మధ్య మాట్లాడి డిస్టర్బ్ చేయకండి. టైం కంటిన్యూ. ఈ ప్రభుత్వము సంవత్సరంకు 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్న మాట వాస్తవమా కాదా? ఇప్పటికి 15 ఏళ్ళు గడిచింది, వాస్తవమా కాదా? మరి 15 ఏళ్ళు గడిస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పెట్టుకొని మేమేదో ఇచ్చినామని చెప్పి మీరు ఇచ్చినామని చెప్పండి. మీరు ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ అని మీరు చాలా స్వచ్ఛమైన ఆలోచన ఉంటే ఇది అప్పటిదే కానీ మేము ఇస్తున్నామని చెప్పురు. ఎవరు కాదంటున్నారు? మీ ప్రభుత్వం ఖచ్చితంగా మీ ద్వారానే నియామక పత్రాలు ఇవ్వాలి. కానీ దీన్ని ఇచ్చింది ఎవరు? నోటిఫికేషన్కి అది చెప్పండి. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుర్రా, ఇస్తలేరా? మీకే చెప్తున్నా సార్, 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మరి 15 ఏళ్ళు నడిచినాయి, ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? అది చెప్పాల్సిన అవసరం. ఇంకొక అబద్ధమైన ముచ్చట ఏంటి సార్, రైతు వేదికలు 566 నిర్మాణం చేపట్టామన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక రైతు వేదికన్నా అయితే కట్టిరైతే నేను నమ్మతలేదు సార్. అవన్నీ కేసీఆర్ గారు 100% వారు 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి అక్కడ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండి వాళ్ళు అక్కడ రైతులకు మంచి జరిగితే అక్కడ మంచి చీడ పీడ మంచి చెడలు వాళ్ళకు రైతులకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నోటిఫికేషన్ వేసి ఆ 5,000 ఎకరాలకు ఒక ఏఈఓను అపాయింట్మెంట్ చేసిన విషయం కూడా మరొకసారి గుర్తు చేస్తూ 566 ఏవైతే నిర్మాణాలు రైతు వేదికలు ఉన్నాయో అవి కేసీఆర్ గారి హయాంలో మాత్రమే అయినాయి. మీరు ఈ మధ్య మీరు చెప్పాల్సింది ఉంటే ఎట్లా చెప్పాల్సింది ఉండే అంటే ఈ మధ్య కొన్ని దగ్గర వీడియో కాన్ఫరెన్సులు పెట్టారు, అంతటా కూడా పెట్టలేరు. దశల వారీగా పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని జాల పెట్టిరు, ఇంకా కొన్ని జాల పెట్టలే. కానీ మీరు చెప్పింది ఏంటంటే 566 వేదికలు నిర్మించి సకల సౌకర్యాలతోటి మేము వీడియో కాన్ఫరెన్సులు పెడుతున్నాం, సైంటిస్టులను మాట్లాడచ్చు, సమస్యలు తెలుసుకోవచ్చు అన్నారు. అయితే దానికి పునాది కేసీఆర్ గారు 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టడం వల్లనే ఇది జరిగిందని మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఇంకొకటి రుణమాఫీ గురించి చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్పారు సార్, రేపు 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్ 9 నాడు. ఆ రోజు మీరు ఇంతలోపు డబ్బు కట్టుకోండి, ఆ రోజు 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది, మీరు తీసుకోండి అన్నారు. అది ఇప్పటికీ 15 నెలలు అయింది. ఇప్పటికీ రుణమాఫీ జరిగిందని ఇప్పటికి చాలా వేదికల మీద మేము చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏమని రుణమాఫీ మొత్తం అయిపోయిందని. గ్రామాల్లో తెలుసుకోండి, మా ఊరికి వచ్చేసరికి 45 to 50% అయింది సార్. ఇంకొక విషయం అత్యంత గమ్మతైన ముచ్చట ఏంటంటే రైతులకు రుణమాఫీ అయిందంటారు, పోతే అక్కడికి పోయి బ్యాంకుకు పోతే నీ ఆధార్ కార్డు తప్పు ఉంది, నీ పేరు తప్పు ఉంది అంటాడు. ఎవడన్నా బ్యాంకోడు ఒక్క చిన్న పొల్లు అక్షరం తప్పు ఉన్నా లోన్ ఇస్తాడు సార్? లోన్ ఇస్తాడా? మీ పేరు తప్పు ఉంది, మీద తప్పు ఉంది. ఎక్కడికక్కడికి ప్రభుత్వము ఈ రుణమాఫీని ఎంత తగ్గించుకోగలితే అంత తగ్గించుకుంటేందుకు ఈ లేనిపోని కథలు పడుతున్నారు. అసలు బ్యాంకోడు ఆధార్ కార్డు కానీ ఇంకేమైనా ప్రూఫ్స్ కానీ ఏ చిన్న ఒక్క పాయింట్ కూడా తక్కువన్నా నీకు లోన్ ఇయ్య అంటాడు. మరి అటువంటి లోన్లకు ఈ టెక్నికల్, ఇంతకుముందు జీవన్ అన్నాడు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి, ముందు ముందు చూస్తాం. టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు వస్తుందండి? లోన్ ఎట్లు ఇచ్చినావు నువ్వు? ఇంకా ఘోరమైన ముచ్చాడు సార్. నేను లోన్ తీసుకుంటే అప్పుడు నా దగ్గర భూమి ఉండే, నేను ఈ ప్రభుత్వాలు సహాయం చేయలేవు, అమ్ముకుంటే ఇలా నాకు రుణమాఫీ వచ్చింది. నీకు భూమి లేదు కాబట్టి రుణమాఫీ అంటాడు. ఇది ఎక్కడదండి? నాకు రుణమాఫీ నన్ను చూసి ఇచ్చిరా, నా భూమి మాటికే చేయనప్పుడు రుణమాఫీకి భూమికి ఏం సంబంధం? అంటే ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు అంటే ఏదో ఇచ్చినాం మామ అని చెప్పి. అసలు రైతులు ఎంతమంది, ఎలిజిబుల్ ఎంతమంది, ఎంత డబ్బు ఇవ్వాల్సింది ఉండే వాళ్ళు స్పష్టంగా చెప్పలే. కానీ ఇప్పటికి కూడా ఎక్కడ చూడు అయిపోయిందన్నారు. ఈ మధ్య మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మా ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి మెల్లగిస్తామంటారు. సరే, మరి అటువంటిప్పుడు ఎవరు చెప్పమారు? జనవరి 26 కల్లా ముడతాయని చెప్పారు, మళ్ళీ ఇట్లాంటి విషయాలు చెప్పారు. ఇది అబద్ధం అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఆగస్టు 15 కల్లా అన్నారు, తర్వాత 40,000 కోట్లు అన్నారు, 31,000 చివరికి చేసింది 22 అన్నారు. అది ఇచ్చింది ఎంతనో పోయింది ఎంతనో వాళ్ళే ఒక రేపటి స్పీచ్లో ఎగ్జాక్ట్లీ అమౌంట్ ఎంతో చెప్పాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు సార్. ఓవరాల్గా చూస్తే మాత్రం 46% కన్నా ఎక్కువ మాఫీ అయితే జరగలేదు సార్. ఇంకొక రైతు భరోసా 12,000 అన్నారు. వాళ్ళు అంటే ఏమంటారంటే మీరు ఎలక్షన్ల ముందు ఇస్తామన్నది ఇయ్యలేరు,
దాన్ని మేము ఇచ్చినామంటారు, అందులో కూడా పూర్తిగా ఇయ్యలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఎలక్షన్ కోడ్కు విరుద్ధం అని చెప్పి కంప్లైంట్ చేసిన విషయం మీకు కూడా తెలుసు. మరి రాగానే దానికి సంబంధించిన 7-8 వేల కోట్లు ఎన్నో ఉండే అవి వెంటనే ఇస్తే అయిపోవు, అది కూడా ఇవ్వలేదు. ఇక అప్పటి నుంచి ఇస్తాం అనుకుంటా కూడా, ఇది నేను చెప్తున్న మాట కాదు సార్. గ్రామాల్లో ఏ వ్యక్తులను ఏ రైతును అడిగినా ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మేము చెప్పిన ముచ్చట్లు కాదు. ఇంకా ఘోరమైన ముచ్చట ఏంటంటే, నిన్న ఒక జర్నలిస్ట్, ఒక లేడీ, ఒక రైతు చెప్పిన మాటలు ఆమె యూట్యూబ్లో పెట్టింది. అతను తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అంటే ఆమె అంటే అరెస్ట్ చేశారు, ఆ ప్రజలను ఏం చేస్తారు? అట్లా ఎవ్వరు మాట్లాడతారని లోపటేస్తారా? ఆయన చెప్పిందే చేసిరు. ఆయన చెప్పిన వీడియోనే అప్పటికీ అన్నారు. ఆమె నేను తర్వాత వీడియో చూసిన, ఆమె ఇట్లా మాట్లాడద్దు ముఖ్యమంత్రి అన్న, అతనికి ఉన్న ఆవేశం, అతనికి రాలేదనే బాధ, ఉక్రోషంతో ఆయన మాట్లాడుతుండు. దాన్ని తీసుకుపోయి ఆ అమ్మాయిని మబ్బున 5 గంటలకు తీసుకుపోయి ఫస్ట్ హౌస్ అరెస్ట్ చేసిరు. తర్వాత ఇలా ఏదో రకరకాల సెక్షన్లు పెట్టి లోపటేసారు. వీళ్ళే చెప్పిర్రు, మేము ప్రజాభవన్ ఏదైతే ప్రగతి భవన్ కబంధ హస్తాల నుంచి మొత్తం ఆ దొరల హస్తాల నుంచి తొలగించినాం, మొత్తం ప్రజలదే ఇది అని చెప్పారు. మరి ఇట్లా ప్రజలు మాట్లాడితే మాత్రం లోపటేస్తారు. ఆడ తీసేసినామన్నారు. ముఖ్యమంత్రి రాలేడు కాబట్టి ఎట్లా దానికి పెద్ద శాంటిటీ ఉండదు, ఉప ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఆఫీస్కి అయితే శాంటిటీ ఉండదు. ఇక దానికి ఎట్లాగో జనం రారు. ఈ మధ్య ఏదో కార్యక్రమం పెట్టుకుంటారు. ఇక ఈడ మన అసెంబ్లీ ముంగట చూస్తే మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ఎట్లుండేనో, మన అమరవీరుల స్థూపం చుట్టూ ఎట్లుండేనో సార్కు తెలుసు. కోదండరామ్ సార్ కూడా అప్పటికి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఎట్లుండేనో మళ్ళీ ఇటువంటి ఇక్కడ మొత్తం ఉక్కు సంఖ్యలు. నేను నిన్న గవర్నర్ గారి దానికి అక్కడ పోతుంటే బండి ఆపేసారు. ఏం చెప్తాం? మళ్ళా నేను రా బాబు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆడ మన మినిస్ట్రియల్ స్టాఫ్ చెప్తారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కానీ ఆపేసారు. ఇక వీళ్ళు చెప్తారు, మేము కబల హస్తాల నుంచి తొలగించినాం, ప్రజలకు అజేసినాం అని వీళ్ళు ముచ్చట చెప్తారు. ఈ కథలు ఇట్లా చెప్తారు. ఇక రైతు భరోసా ఇట్లా ఇప్పటికి కూడా ఇయ్యలేరు. ఇప్పటికి 3 ఎకరాలు అంటుర్రు. 3 ఎకరాలు కూడా చాలామందికి టెక్నికల్ లేవు. ఇంకొక విషయం కూడా చెప్తా అధ్యక్ష, ఒక పొలంలో ఒక సర్వే నంబర్లో ఒకవేళ 30-32 ఎకరాలు ఉంటే, దాంట్లో ఒక 3 ఎకరాలు ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ నంబర్ను కూడా బ్యాన్ చేసేసారు మీ అగ్రికల్చర్ ఆఫీసర్. అయితే ఆ 3 ఎకరాలు ఉన్న పాపానికి ఆ 32 ఎకరాల రైతులకు కూడా మన ఇది ఇస్తలేరు. ఈ 1-2 ఎకరాలకు కూడా, ఈ 3 ఎకరాల లోపలికి కూడా ఎన్నో రకాల టెక్నికల్ ప్రాబ్లం తోటి వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటానికే తప్ప ప్రేమతోటి ఇచ్చినటువంటి దాఖలైతే ఈ ప్రభుత్వంలో లేదు. వీళ్ళకు రైతులు అనేది ఫస్ట్ స్టేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వాళ్ళ సెకండో, థర్డో, ఫోర్తో వాళ్ళ ప్రియారిటీస్ వేరున్నాయి సార్. అలాగే వరి ధాన్యానికి క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చినామంటారు సార్. నేను ఇంతకుముందే చెప్పిన అధ్యక్ష, నేను కూడా వరిని నేను పండిస్తా. నేను కూడా టీఎస్ సీడ్స్కే, నేను గవర్నమెంట్కు టీఎస్ సీడ్స్కే నేను 1100 క్వింటల్ సుమారు అప్రాక్సిమేట్లీ నేను ధాన్యం ఇచ్చిన. నాకు బోనస్ రాలే సార్ ఇప్పటికీ. నాకు కాదు, టీఎస్ సీడ్స్ నుంచి దేనికి రాలే. ఇంకొక పిటి అయిన ముచ్చట ఏంటంటే, వీళ్ళు వడ్లు కొనేటప్పుడు క్రమంలో ఫస్ట్ ఒక ఊరికో 2-3, 5-6 బోనస్ ఇస్తున్నాం అన్నారు. పాపం అప్పుడు బయట 300, 400, 500 ఎక్కువ అమ్ముడు పోతుండే. అటువంటి దాన్ని వీళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది కదా 500 అని చెప్పి ఇచ్చిర్రు. తర్వాత కథం. ఈ మధ్య ఇచ్చినామని ఒక జీవో అయితే ఇచ్చిర్రు కానీ పైసలు మాత్రం పూర్తిగా రాలేవు. ఇది కూడా 6వ అబద్ధం అయ్యా. ఇంకొకటి మహాలక్ష్మి పథకం, దీన్ని గేమ్ చేంజర్గా ఉచిత బస్సు అని చెప్తున్నారు సార్. అయితే ఈ ఉచిత బస్సులో వీళ్ళు మేము ఎప్పటికప్పుడు ఆర్టీసీకి ఇస్తున్నాం అది అని చెప్తున్నారు తప్ప, వీళ్ళు ఆర్టీసీ కూడా ఇంకా చాలా 300 చిల్లర కోట్లు డ్యూస్ ఉన్నాయి. అలాగే ఇంకొక ఉంటుందా, అయితే ఈ మహాలక్ష్మి విషయంలో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం సార్. అయితే వీళ్ళు
మొత్తం మన రాష్ట్రంలో మహిళల విషయానికి వస్తే 18 ఏళ్ళ పైబడిన ఓటర్లందరికీ కూడా 2500 ఇస్తామన్నారు సార్. ఒక ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేసి మొత్తం గేమ్ చేంజర్, మొత్తం మహిళల్ని ఏమో చేసినామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సార్. ఇది రాంగు. వీళ్ళందరికీ కూడా ఇప్పటికి 15 నెలల నుంచి 2500 చొప్పున ఇన్ని లక్షల మందికి ఎంత బాకీ ఉన్నారో వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకొని అంత బాకీతో సహా ఇస్తే బాగుంటుంది. అట్లనే తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ ఏంది వట్టి పైసలే కదనే మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇన్ని రోజులు ఎన్ని లగ్గాలైనాయి? మరి వాళ్ళందరికీ సంబంధించి మరి తులం బంగారం కూడా, ఇది కూడా మహిళలకే కదా ముఖ్యమైన పాయింట్ తులం బంగారం. మరి మహిళలు మొత్తం ఏమో చేసామంటారు, అది కూడా చేయలేరు. అట్నే ఆడపిల్లలకు స్కూటీలు, ల్యాప్టాప్లు 5 లక్షల కార్డు కూడా ఇస్తామని చెప్పారు సార్. మరి ఎక్కడ ల్యాప్టాప్ లేదు, ఎక్కడ స్కూటీ లేదు. మరి వీళ్ళు మాత్రం మేము మహిళలను చాలా కోటీశ్వరులను చేస్తున్నామంటూ ముందైతే ఇయ్యూరి కోటీశ్వరుల తర్వాత ముందు ఈ చిన్న చిన్న తులం బంగారం ఇవ్వండి, 2500 ఇవ్వండి, ఇవన్నీ ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్గా పెరుగుకుంటూ పోతారు కదా. ఇంకొకటి అలానే ఈ చాలామంది అమ్మాయిలు ఇవాళ రేపట్ల చదువుతురు, ఫారిన్ స్టడీ పర్పస్ అక్కడిక్కడ పోతురు. వాళ్ళకు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే డబ్బు ఇచ్చిందో వాటికి సెకండ్ హ్యాండ్ ఇన్స్టాల్మెంట్లు కూడా ఇవ్వలేరు సార్. వాళ్ళు ఎట్లాగూ మాకు ఇది శాంక్షన్ అయింది, మేము ఎట్లాగా అడిగి పోతున్నాం, ఎట్లాగో వస్తాయి కదా అని చాలా వరకు అనుకున్నారు. ఆ వీటిని కూడా వాళ్ళ ఆశలు నిరాశలు చేశారు. ఇంకా మధ్యాహ్న భోజనాన్ని ఏదైతే వర్కర్సురో 8 నెలల నుంచి బిల్స్ రాలేవు సార్. మరి వాళ్ళు మహిళలే, మధ్యాహ్న భోజనం వాళ్ళకే అప్పచెప్పినాం, మరి వాళ్ళకు కూడా ఈ డబ్బులు ఇస్తలేరు. మరి ఇది గేమ్ చేంజర్. ఎల్పిజి గ్యాస్ 500 రూపాయలు అంటున్నారు. అప్పటికి వీళ్ళు ఏదైతే స్కీమ్ స్టార్ట్ చేసిరో స్కీమ్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక కుటుంబం 2 సిలిండర్లో 3 సిలిండర్లో ఆ ఏడాదిలో వాడి ఉంటే గంత వరకే ఇస్తున్నారు, ఎక్స్ట్రా దానికి ఇవ్వట్లేదు. ఆ 2-3 ఇస్తున్నారు. అందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మనస్ఫూర్తిగా మహిళలను చాలా మంచిగా చూసుకుంటామంటే వాళ్ళందరినీ కూడా అందున్న లోటుపాట్లు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబం కూడా ఎన్ని సిలిండర్లు వాడితే అన్ని ఇచ్చేటట్టు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే మహిళలకు సోలార్ పవర్ 1 మెగావాట్ ఇస్తామన్నారు సార్. నిన్ననే కేంద్ర మంత్రి మన రాష్ట్ర మంత్రి వెళ్తే మీరు ఇంకా దాన్ని వాడుకోవట్లేదు అని ఇవాళనే మేము ఇవాళ చూసినాం. ఒకటి అసలు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంత భూమి అడిగినరు, ఎన్ని బ్యాంకేజీలు, ఎంతమందికి బ్యాంక్ లింకేజ్ వచ్చింది, గా లిస్టు కూడా రేపు దీని మీద రిప్లై ఇచ్చేటప్పుడు ఈ మహిళలకు ఎన్ని యూనిట్లు శాంక్షన్ అయినాయి, ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకు పడా ఉన్న భూమి మహిళా సంఘాలకు ఇచ్చిర్రు, ప్లస్ ఎంత బ్యాంకు అమౌంట్ లింకేజీలు ఎన్ని వచ్చినాయి కూడా రేపు ఈ విషయాలు కూడా తెలపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఇక వ్యవసాయం విషయం ఇంతకుముందు కూడా చెప్పినాం, 2 లక్షల చిల్లర అది వీళ్ళు పెరిగింది అంటారు. 2013-14లో మన తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? అసలు వ్యవసాయం అంటేనే దండగా అని చెప్పి అందరూ దుబాయ్, బొంబాయి పోయిన సంఘటనలు మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఇక్కడ మహబూబ్ నగర్ సైడ్ ఏమో అంతా బాంబే సైడు, నార్త్ తెలంగాణ జీవన్న చెప్పినట్టు అందరూ గల్ఫ్ కంట్రీస్కి పోయారు. మరి అటువంటి వాళ్ళకు అటువంటి పరిస్థితి 2013-14లో తెలంగాణ వచ్చేటప్పటికి అప్పుడు ఉన్న పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా రైతు ఎక్కడ కూడా మన సావుకారుల బారిన పడకుండా, మిత్తి పడకుండా మంచిగా ఉండాలని చెప్పేసి అది మా పార్టీ ప్రణాళికలో లేదు సార్. సారి ఆలోచించి దానికి రైతులకు ఒక 4,000 ఇస్తే బాగుంటుందని రకరకాల విషయాలు తెలుసుకున్న తర్వాత ఎకరాకు 4,000 రూపాయలు ఫస్ట్ స్టార్ట్ చేసింది సార్. చేసిన తర్వాతనే అయితే దీంట్లో కూడా కొంత విమర్శలు ఉన్నాయి సార్, పండిన దానికి పండని దానికి అని. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చి నుంచి దిగిపోయేసరికి 2024 వరకు 1 కోటి చిల్లర ఎకరాలు ఎక్స్ట్రా సాగుకు వచ్చింది సార్. ఎందుకు వచ్చింది? ఇవన్నీ దొరుకుతున్నాయి, ఇన్ని వసతులు దొరుకుతున్నాయి కాబట్టే మనకు ప్రభుత్వం చేయిత ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరు చేద్దామని అది చేసిరు. సరే, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ వచ్చింది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే, ఒకవేళ నా పొలంలో నేను నాలా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఆ ల్యాండ్ తీసేయాల్సిన బాధ్యత రెవెన్యూలది. ఇక వీళ్ళేం చెప్తారు, అన్ని కేసీఆరే ఆడ సుభాష్ రెడ్డి ఉండు కాబట్టి ఇచ్చేసిండు. నాలా రిజర్వేషన్, నాలా దాన్ని చేస్తే, నాలా కింద కన్వర్షన్ చేస్తే ఎవరు తీసేసేయాలి ఆ ల్యాండ్ను?
నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. ఓకే, అది పొరపాటు చేయడం అధికారులదే లేతే మీదున్న మంత్రులదే తప్పంటే ఓకే. అట్లాంటి అసలు మీరు ఎన్ని తీసేసిర్రు? ఇప్పుడు బాగా డబ్బులు మిగిలిచ్చినామంటారు. మరి మిగిలిస్తే ఉన్న రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? బాగా చేసినప్పుడు ఎందుకు ఇస్తలేరు? ఏదో ఇట్లా ఇక నేను చెప్తున్నా కదా సార్, గ్లోబల్ ప్రచారంలో వీళ్ళ నాయకుడు పాత నాయకుడిని మించిపోతున్నారు ఈ నాయకుడు, ఇప్పుడున్న నాయకుడు. అది పరిస్థితి సార్. ఇక టీఎస్ఐ పాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసింది, అది చేసింది మీకు కూడా తెలుసు. దాని వల్ల రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయో కూడా మీకు తెలుసు. దీన్ని చూసే చాలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో మంచి చెడ్డలు కూడా వాళ్ళు తీసుకున్న విషయం కూడా మీరైతే అప్పుడు రాజ్యసభ మెంబరు, మీకు కూడా తెలుసు కదా సార్. ఇవన్నీ కూడా అలాగే కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇలాంటి చాలా పథకాలు, ఒక వినూతమైన పథకాలు తెచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిదే, కేసీఆర్ గారి ప్రభుత్వందే. వాటిని చాలా రాష్ట్రాలు అధ్యయనం చేసుకుంటేందుకు వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. వాటిని కొన్ని రాష్ట్రాలు వేరు పేర్ల మీద, ఈవెన్ మిషన్ కాకతీయను కేంద్ర ప్రభుత్వం అదొక పేరు పెట్టి వాళ్ళు కూడా కొంత స్టార్ట్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇట్లాంటి వినూతమైన పథకాలు ఇంతకుముందు వాళ్ళు చెప్తూ, మహేష్ గారు చెప్తున్నారు మా ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వంలో మంచి చేసిరు అన్నారు. అయితే చేసిరు కానీ అది ఏ పథకం చెప్పారు. కానీ మేము చేసినా మాత్రం మీరు అందరు మద్దతు చేయాలంటారు. మీరు మంచి చేస్తే మేము గ్యారంటీ మద్దతు ఇస్తాం, మాకేం బాధ లేదు, మాకు వ్యక్తిగత ద్వేషం ఏం లేదు. ఎటు కూడా తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటే వాళ్ళం. మంచిని మంచి అంటాం, చెడ్డని చెడ్డ అంటాం. కానీ ఆ చెడ్డను అన్నందుకు ఇవాళ నిన్న ఒక మహిళా జర్నలిస్ట్ అరేంజ్ చేసినట్టు సోషల్ మీడియా పెడితే తప్పు ఏమనంటే మేము చాలా స్వేచ్ఛాయుతమైన రాష్ట్రంగా చేసినాం అని మాట్లాడతారు. ఇది కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళను కోరుతున్నాను సార్. అట్నే ఇంకా 2 ఉన్నాయి సార్, అయిపోతాయి. కంక్లూడ్ చేయండి. అయిపోతాయి సార్. ఇంతకుముందు మిషన్ భగీరథ గురించి కూడా మాట్లాడారు. మరి నీళ్ళు ఎందుకు వస్తలేవంటే, మరి గత 10 ఏళ్లలో హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ల పరిస్థితి ఎంత మీరు రేపు రిప్లైలో ఇవ్వండి సార్, ప్రభుత్వాన్ని కోరుతున్నా సార్ మీ ద్వారా. ఈ లాస్ట్ 10 ఏళ్లలో ఎండాకాలంలో వాటర్ ట్యాంకర్ల యూసేజ్ అయింది, ఇప్పుడు యూసేజ్ అయింది, ఎందుకు పెరిగింది? గ్రామాల్లో కూడా ఇప్పటికీ నీళ్ళను సరిగా రాకపోవడం గల కారణమైంది సార్. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా, వాళ్ళు మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వము అట్లే పార్లమెంట్లో రకరకాల సంస్థలు చాలా గొప్పగాని అనిపించినప్పుడు మన ఈ ప్రభుత్వంకి ఎందుకు నచ్చలేదో మాకైతే అర్థం కాలేదు. అయితే కొందరు ఏమంటారంటే ఎందుక మిషన్ భగీరథ పెట్టిరు, ఊరికి ఒక RO ప్లాంట్ పెడితే మంచిగా 10 రూపాయల బిందె నీళ్ళు నింపుకుంటారు కదా, దీనికి ఎన్ని కోట్లు ఎందుకు కట్టరు? మరి అట్లా అనుకుంటే నల్గొండలో ఫ్లోరైడ్ ఎందుకు పోలేదు సార్? మిషన్ భగీరథ అయినాకనే ఫ్లోరైడ్ పోయిందని రాష్ట్ర కేంద్రంలో పార్లమెంట్లో ఎందుకు చెప్పారు సార్? మరి అది ఎందుకు వీళ్ళకి కనబడతలేదు? అటువంటి మంచి పథకాలను కూడా, మంచి నాణ్యమైన నీళ్లు కింది కుటుంబాలు కూడా, దిగువ స్థాయి కుటుంబాలు కూడా తాగాలని చెప్పే ఈ మిషన్ భగీరథ చేసిన ఉద్దేశం తప్ప, ఇక వీళ్ళకేందంటే ప్రతి దాంట్లో ఒక టెండర్ పిలిస్తే ఇంతకుముందు చెప్పినట్టు 1,00,000 కోట్ల టెండర్ అంటే 1,00,000 కోట్లు దీనిపోయారంట. అట్లా కాకుండా ఒకవేళ స్కీమ్లో రకరకాల అధికారులు ఉంటారు, ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ జస్ట్ ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్తే ఇంప్లిమెంట్ చేసేందుకు అధికారుల సంఘం ఉంటుంది, అధికారులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. ఆ లోటుపాట్లు ఏమైనా ఉంటే మనం ఆడిట్ ఆఫీసర్లు ఉంటారు, అన్నీ ఉంటారు, గట్లుంటాయి. కానీ ఇక ఏది జరిగినా, ఓడి దుమ్మినా అదే, ఓన్ తట్టు దాకినా అదే, ఓన్ కాలు ఇరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఇవి సార్. అయితే కంక్లూడ్ చేస్తున్నా సార్, ఈ గవర్నర్ స్పీచ్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి చాలా తప్పులు ఉన్నాయి, చెయ్యని అంశాలు కూడా బాగా చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే భూములు లేని రైతు కూలీలు అనుకోండి, రైతుల భూమి లేని వాళ్ళకు కూడా ఇచ్చినామని వాళ్ళు చెప్పారు. ఇంకెక్కడ కూడా స్టార్ట్ కాలే. ఇందిరమ్మ ఇల్లు చెప్పారు, ఇప్పటికీ స్టార్ట్ కాలే. ఇప్పటికీ పాపం ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ప్రజలందరూ రోడ్ల మీదకి పోయి దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకుంటారు. ఒకసారి దరఖాస్తు తీసుకున్నాక ఉండదా సార్? వీళ్ళు మన కేసీఆర్ గారు చేసిన సర్వే గురించి కూడా మాట్లాడారు సార్. మరి మొన్నటికి మొన్న మానవ వనరుల మరి చెన్నారెడ్డి దాంట్లోకి వెళ్ళి ఎందుకు మాయమైంది సార్? అప్పటిదాకా ఉన్నట్టే కదా, ఎందుకు మాయమైపోయింది, ఎందుకు డిలేట్ అయింది?
ఇప్పటిదాకా లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సాటుకు పెట్టుకున్నారు బీరువాలు అన్నారు. మరి చెన్నారెడ్డి దాంట్లోకి వెళ్ళి ఆ రోజు కేటీ గారు ట్వీట్ ఇచ్చేదాకా ఉంటుంది. ట్వీట్ ఇచ్చిన తర్వాత గంట రేట్ల మాయమవుతుంది సార్. వీళ్ళకి అవసరం ఉన్నాయి బయటకు తీస్తారు, అవసరం లేని లేవంటారు. ఇక వీళ్ళు ఏకంగా కేసీఆర్ క్యారెక్టర్ను, కేసీఆర్ ప్రభుత్వ క్యారెక్టర్ను అసాసినేషన్కు తప్ప వీళ్ళు ప్రభుత్వంను ఈ ఆలోచనను మీ ప్రభుత్వము ప్రజలను మంచిగా పెంచుకుంటే మీకు మంచి వస్తుంది తప్ప మీరు ఇదే ఏకపక్షమైన ఒకళ్ళను తిట్టుకుంటూ పోతే మాత్రం ఈ ప్రభుత్వానికి వన్య రాదని కూడా చెప్తున్నాను సార్. ఇంకొక లాస్ట్ అంశం సార్, ఈ బీసీ కులగన్న సర్వే అన్నారు సార్. కులగన్న సర్వేలో ఇప్పుడు మహేష్ గారే ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ చెప్పిండు. కేసీఆర్ గారు చెప్పిన ఆ వారం రోజుల ముందు ప్రచారం ఏదైతుందో ఎస్కేఎస్ చేస్తున్నాం అందరు రావాలంటే ఇప్పుడు మహేష్ అన్న ఏం చెప్పిండు, నేను ఢిల్లీలో ఫ్లైట్లో వచ్చిన కొందరు అప్పుడు కూడా తెలుసు గల్ఫ్కి వెళ్ళి కూడా చాలామంది వచ్చి సర్వే చేయించుకుని వాళ్ళు నమోదు చేసుకోరు. మరి ఈ ప్రభుత్వం నమోదు చేయమని మేము ఇన్ని రోజులు టైం ఇస్తే కూడా ఇంకా జనం వస్తలేరంటే ఏమన్నట్టు? జనం మీ మీద విశ్వాసం లేదా? మీరు ఏదైతే సర్వే చేస్తున్న పద్ధతి వాళ్ళకి నచ్చలేదా? అది ఆలోచించుకోవాలి తప్ప నువ్వు రాలేవు ఎందుకండి? సర్వేలో మీరు కులగన సర్వే చేస్తుర్రా, వాళ్ళ ఆస్తుల గురించి తెలుసుకుంటుర్రా, ఇంకేం తెలుసుకుంటారు? నన్ను కూడా వచ్చిండు సార్, అడిగిండు నీ ఆధార్ కార్డు అన్నాడు, మీ దగ్గర ఉంటుంది తీసుకోవాలి. నీ భూమి వివరాలు అన్నాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలన్న. నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఐటీకి సబ్మిట్ చేసినా అలా చూసుకోన్నా. అవన్నీ ఎందుకు సార్? ఇలా సర్వే మీద ప్రజలకు ఒక దురాభిప్రాయం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ వచ్చి సర్వే చేయించుకోలేరు. అందుకే ఈ గవర్నర్ ఏదైతే స్పీచ్ ఉందో చాలా తప్పుల తడక ఉంది. ఏవైతే మంచి మాటలు ఉన్నాయో వాటిని మేము ఖచ్చితంగా వెల్కమ్ చెప్తాం, ఏవైతే తప్పు ఉన్నాయో దాన్ని పక్కా వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.